రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు 27వ తేదీ పుత్తూరులో తన కార్యక్రమం ముగించుకొని 5 గంటలకు మదనపల్లి రాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు 5 గంటలకు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి 6:30 వరకు బెంగళూరు బస్ స్టాండ్లో ఇఫ్తార్ విందు ఉంది. 6:45కి కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము. పెద్దలు ఒక బహిరంగ సభ ఉంది. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ పెద్ద ఎత్తున బెంగళూరు బస్ స్టాండ్కి చేరుకోవాలని, అక్కడ ఒక బహిరంగ సభ ఉంది. ఆ సభలో ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు, మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు పెద్ద ఎత్తున ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి జయప్రదం చేసే బాధ్యత మన అందరిది. అదే కాకుండా ఆగస్ట్ 4వ తేదీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు ఈ అరాచక పాలకులు ఆయన పైన మంగళూరులో కేసులు పెట్టి ఎంతో బాధ కలిగించారు. ఈసారి మనము జరగబోయే సభ ఆయనకు ఎంతో సంతోషం కలిగించి, రేపు ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఆయన సంతోషంగా మదనపల్లి నుంచి మదనపల్లి వాసులు, మదనపల్లి కాన్స్టిట్యున్సీ మళ్ళా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయింది. తెలుగుదేశం కైవసం చేసుకోబోతున్నది. తెలుగుదేశం కోసం మదనపల్లి ఉంది. నా దృష్టిలో మదనపల్లి ఉంది. రేపు మదనపల్లి అభివృద్ధి నా బాధ్యత. మదనపల్లికి జిల్లా ఇవ్వడం నా బాధ్యత. మదనపల్లికి అన్ని విధాలుగా ఆదుకోవడం నా బాధ్యత. మదనపల్లి పట్టణ అంతా గుంతలమయం చేసేసినారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. దాని నుంచి కాపాడి అభివృద్ధి చేసే బాధ్యత నా బాధ్యతగా మాట ఇస్తూ, అదేవిధంగా ఎన్ఆర్సీ సిఏఏ పైన తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు తిప్పి కొట్టడానికి అదే సభ సాక్షిగా అని చెప్తున్నాను. ఏదైతే వాళ్ళు దొంగాట్లాడుతున్నారో, వాస్తవం చెప్పాలంటే మీరు దొడ్డిదారిన బీజేపీతో సంబంధాలు పెట్టుకొని ప్రోటం స్పీకర్ పొందారు, కావాల్సిన రోడ్లు శాంక్షన్లు తీసుకున్నారు, కావాల్సిన పనులు పెండింగ్ పెట్టుకున్నారు, ఎప్పుడో జడ్జిమెంట్ కావాల్సిన కేసులన్నీ ఏదో రిక్వెస్ట్లు చేసుకొని ఏదేదో దానికి చక్కర్లు తిప్పారు. ఇవన్నీ చేసినా కూడా మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దొడ్డిదారిగా పోలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా, 6 కోట్ల ప్రజల సాక్షిగా, 140 కోట్ల భారతీయుల సాక్షిగా నేను ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాను. నేను ఎక్కడ కూడా కానీ దొంగదారిన, దొడ్డిదారిన లేదా వెనకదారి నుంచి నేను వెళ్ళడం లేదు. నేను నా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో వెళ్తున్నాను. పోలవరం కంప్లీట్ చేయడం నా బాధ్యత. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవసరం ఉంది. రాష్ట్ర విభజనలో పోలవరం పూర్తి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అని ఆ రోజు పార్లమెంట్లో పొందుపరిచారు. దానికి అనుగుణంగా అన్ని విధాలుగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే మాటగా నేను మదనపల్లి సాక్షిగా రేపు ఎన్ఆర్సీ సిఏఏ పైన పూర్తి స్పష్టత ఇస్తూ మాట్లాడడానికి పెద్దలు రాబోతున్నారు.